స్వామియే శరణమయ్యప్ప. సామాన్యంగా అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళని, వేరే ఇతర దీక్షలు తీసుకున్న వాళ్ళని ఇది ఎన్నోసారి అనే అడగడంలో కొంత వ్యత్యాసాన్ని మనం పరిశీలించవచ్చు. మిగతా దీక్షలు తీసుకున్న వాళ్ళని ఎన్నోసారి మాలధారణ స్వామి అని అడుగుతారు, ఎన్నోసారి దీక్ష తీసుకోవడం అని అడుగుతారు. అయితే విశేషించి అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష యందు ఎన్నవ పడి అని అడగడం లోక సహజం. సమాజంలో ఎక్కువగా అడిగే ప్రశ్న ఎన్నవ పడి. పడి ఏమిటండి? పడి అనగా ఎన్నవ మెట్టు. ఎన్నవ మెట్టు అంటే దీక్షని మెట్లతో కొలుస్తారండి అంటే అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షను ఒకప్పుడు మెట్లతోటే కొలిచేవారు. ఏ విధంగా అంటే ఎన్నవ సంవత్సరం దీక్ష వేస్తే ఎన్నవ సంవత్సరం ఆ మెట్టు మీద టెంకాయ పెట్టే ఆచారం ఉన్నది. దానివల్ల అరిగిపోవడం వల్ల ఇత్తడి తాపడాలు, బంగారు తాపడం చేయించడం జరిగింది అయ్యప్ప స్వామి వారి ఆలయం నందు. కాబట్టి ఎన్నవ పడి అనే ప్రశ్న వస్తుంది. పడి అనగా అర్థం ఏమంటే సోపానము, మెట్టు. ఎన్నవ పడి అంటే ఎన్నో మెట్టు మీద కొబ్బరికాయ కొట్టదలుచుకున్నారు ఈ సంవత్సరం అనే. కొట్టదలుచుకోవడం ఎన్నో మెట్టు మీద కొబ్బరికాయ కొడతారు. ఎన్నో మెట్టు మీద కొడితే ఎన్నో సంవత్సరం దీక్ష తీసుకున్నారు అని అర్థం. అయితే అయ్యప్ప స్వామి వారి దీక్ష అందే ఈ పడి లేదా మెట్టు లేదా సోపానం అనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుందయ్యా అంటే అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షకు మెట్టుకు అవినాభావ సంబంధం ఉన్నది. ఇది నిర్వివాద అంశము. అయితే ఈ 18 మెట్లు దేనికి సంకేతం అయ్యా అంటే మనిషిలోని దుర్గుణములు కొన్ని ఉన్నవి. దాని ధర్మం 17 రకములుగా వివరించబడింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సంవత్సరములకు ఒక దుర్గుణమును విడిచిపెడుతూ 17 మెట్లు ఎక్కేటప్పటికి ఈ 17 దుర్గుణములను విడిచిపెట్టి 18వ మెట్టు మీద ఆఖరి అధిష్టాన దేవతైన భువనేశ్వరీ దేవి వారి కటాక్షం వలన ధర్మార్థ కామమోక్షములను సంపూర్ణంగా అనుభవించి ధర్మసమ్మతంగా 18వ మెట్టు ఎక్కి నుంచోగానే కనబడేటటువంటి మాట తత్వమసి. తత్వం అసి, నీవు నేనే ఉన్నావు అంటే నీవు సంపూర్ణముగా పరివర్తన చెంది నీలో ఉన్నటువంటి దుర్గుణములు విడిచిపెట్టి ధర్మసమ్మతమైనటువంటి మార్గములో నీవు గత 17 సంవత్సరాల నుంచి ప్రయాణము గావించి నా విధముగా నీవు మారినావు. ఇది తత్వమసి అని అర్థం. కాబట్టి అయ్యప్ప స్వామి వారి దీక్షకు ఈ మెట్లకు అవినాభావ సంబంధం. ఇంకా తరువాత దీక్ష యొక్క అంతిమ లక్ష్యం తత్వమసి. అంతే కదండి. ఒక దీక్ష యొక్క అంతిమ లక్ష్యం తత్వమసి. వాడే నీవై ఉండు విధముగా నువ్వు ప్రవర్తించుట. ఆయన తత్వమసి అని చెప్తే నీవు నేనే ఉన్నావు అని చెప్తాడు. మూడవ పర్సన్ వచ్చి చెప్పాల్సి వస్తే కనుక ఆయనగా నీవు రూపాంతరం చెందావు అని చెప్పడం జరుగుతుంది. ఏ విధముగా? 17 సంవత్సరముల నుంచి ఒక్కొక్క మెట్టుకు ఉన్నటువంటి అధిష్టాన దేవత నీలో ఉన్నటువంటి గుణములను విడిచిపెడుతూ లక్షణములను విసర్జింపజేస్తూ 19వ మెట్టు మీద కూర్చోబెడుతోంది. 18వ మెట్టు మీద కూర్చోబెడుతోంది. ఈ 18వ మెట్టే తత్వమసి. అంటే అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష ఎన్నిసార్లు తీసుకోవాలండి అంటే 18 ఆఖరు.
అంటే ఒక విద్యార్థి 10వ తరగతి పరీక్ష చదువుతున్నప్పుడు 10 నెలల పరీక్ష తర్వాత పరీక్ష ఉంటుంది, 10 నెలల అభ్యాసం తర్వాత పరీక్ష ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మొదటి నెల పిల్లవాడికి అభ్యాసం చేయించారు, అబ్బల. రెండవ సంవత్సరం మళ్ళీ చెప్పారు, అబ్బల. మూడవ సంవత్సరం మళ్ళీ చెప్పారు, అది కూడా అబ్బల. 4, 5, 6, 7, 8, 9 అబ్బల. 10వసారి కూడా అభ్యాసం చేయించారు, 10వ నెలలో కూడా, అది అబ్బల. పరీక్ష రాశాడు, విఫలమయ్యాడు, వాడిని అప్గ్రేడ్ చేయరు కదా, మళ్ళా కూర్చోబెడతారు తీసుకుని అదే తరగతిలో. మళ్ళీ అదే 10 నెలలు అదే విద్యాభ్యాసం, అదే పరీక్ష. సఫలమైతే ఎదరకి, సఫలం కాకపోతే మళ్ళీ వెనక్కి. అంతే తప్ప విఫలమైన ముందుగానే ప్రయత్నం లేదు ఎక్కడా కూడా. అదేవిధంగా అయ్యప్ప దీక్ష యందు ఒక్కొక్క మెట్టు నుంచి ఒక్కొక్క దుర్గుణమును విడిచిపెట్టి 17 దుర్గములను విడిచిపెట్టి 18వ మెట్టు ఎక్కేసరికి అయ్యప్ప స్వామి వారు నీవు నావై ఉన్నావని చెప్పే విధంగా నీ యొక్క ప్రవర్తనని మార్చుకోవాలి. మార్చుకోని పక్షమున మళ్ళీ మొదటి మెట్టు నుంచి రావాల్సిందే. 18 తర్వాత మళ్ళీ మొదలు తప్ప 19వ పడి, 20వ పడి, 21వ పడి లేవండి. 18వ పడి అంటే 18 మెట్లు. అలా మార్చుకొని పక్షంలో మళ్ళీ మొదటి మెట్టు నుంచి 18 ప్లస్ మళ్ళీ మొదటి మెట్టు 19, ఇంకంతే. మళ్ళీ పరీక్ష రాయడం, పై వరకు వెళ్ళాక తత్వమసి అయ్యామా లేదా, నీ దుర్గుణం విడిచిపెట్టలేదా, మళ్ళీ మొదటి మెట్టు నుంచి మళ్ళీ ప్రయత్నం ప్రారంభించడమే. కాబట్టి నీ అంతిమ లక్ష్యమైనటువంటి ఈ దుర్గుణములను విడిచిపెట్టుట అనేది జరిగితేనే తత్వమసి. అంతిమ లక్ష్యం తత్వమసి, అంతే కదండి. అంతిమ లక్ష్యం చేరాలి అనే భావన నీలో ఉన్నప్పుడు, ఒక లక్ష్యం నీ ముందున్నప్పుడు నీవు చేయవలసిన పనులు: మొట్టమొదట నీ లక్ష్యమును నువ్వు గుర్తెరుగుట, లక్ష్యమునకు మార్గము తెలుసుకునుట, లక్ష్యము కొరకు ప్రయాణం చేయుట, లక్ష్యమును చేరుట. దీస్ ఆర్ 4 steps ఆఫ్ రీచ్ ద గోల్. అంతే కదండి. మొట్టమొదట లక్ష్యమును తెలుసుకొనుట. ఇది ఎవరు చెప్పాలి? గురుస్వామి. లక్ష్యమును చేరిన వాడే గురుస్వామి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ మాట మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇది ఎందుకు చెప్పానని మీకు చివరిలో నేను చెప్తా. లక్ష్యమును గుర్తించుట లేదా లక్ష్యమును తెలుసుకొనుట, ఇది గురుస్వామి. నీవు దీక్ష తీసుకోవాలనుకున్నప్పుడు నీ దీక్ష యొక్క అంతిమ లక్ష్యం ఇది అయినా దీన్ని అనుసరించి నువ్వు చేయవలసి ఉంటుంది అని చెప్పాలి. అంతేగాని 41 రోజుల పాటు మాల వేసుకో, నల్ల బట్టలు కట్టుకో, మెల్ల మాల వేసుకో, పొద్దున్న భోజనం చేయి, రాత్రి టిఫిన్ చేయి, బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయి, అందరినీ స్వామి అని పిలు, లేదా మాత అని పిలు. ఇక్కడితో లేకపోతే నేను శబరిమల తీసుకువెళ్ళడం, దర్శనం చేయించడం, ఇరుముడి ఒప్పడం, తీసుకురావడం అది కాదు. ఏమండి? నీ లక్ష్యం ఏమి? అయ్యప్ప స్వామి వారి యొక్క లక్ష్యం ఏమి? ఈ లక్ష్యముని తర్వాత మాట్లాడతాం. ఈ లక్ష్యముని నీకు చెప్పాలి, లక్ష్యమును గుర్తించుట. తరువాత లక్ష్యమునకు మార్గము తెలుసుకుంటా. ఇది కూడా గురువు యొక్క పని. ఈ విధంగా చేస్తే నువ్వు లక్ష్యాన్ని చేరతావు నాయనా అని చెప్పాల్సిన బాధ్యత గురువుది. ఆ లక్ష్యమునకు మార్గనిర్దేశకత్వం చేయవలసిన బాధ్యత గురువుది. ఈ విధంగా చేస్తే ఈ లక్ష్యాన్ని చేరతామని చెప్పాల్సిన బాధ్యత. మూడవది లక్ష్యమునందు ప్రయాణం చేయుట. ఆ లక్ష్యం చేరుకోవడానికి ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి. ఈ ముందు 2 కార్యక్రమాలకి గురువు యొక్క బాధ్యత గురుతర బాధ్యత, పెద్ద బాధ్యత. తరువాత ఈ 3వ స్టెప్కి వచ్చేటప్పటికి నీది గురువుది సమానమైనటువంటి ప్రయత్నం ఉండాలి. ఈ 3వ లక్ష్యం చేరడానికి 3వ అచీవ్మెంట్ అనండి దీన్ని. లక్ష్యం నుండి ప్రయాణం చేయడం అనేది ఒకరి వల్ల కాదు. నిన్ను గురువు దగ్గర ఉండి తీసుకుని వెళ్ళాలి. ఉకారంతాశ్చకారశ్చ రుకారశ్చ విముచ్యతే. చీకటి నందు ప్రయాణం చేయించిన నీకు వెలుగు చూపించి నిన్ను మార్గమునకు నిర్దేశకత్వం చేయలేను.
మార్గనిర్దేశకత్వం చేసే గురువు నీ తోడు ఉండాలి. మార్గమునందు నీ చేత ప్రయాణం చేయించాలి, నువ్వు ప్రయాణం చేయాలి. ఇక 4వది లక్ష్యమును చేరుకుంది. అది పూర్తిగా నీ మీద ఆధారపడి ఉంటుంది. అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటే అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. నీదే ప్రతిఫలం కూడా నీదే. కాబట్టి లక్ష్యము తెలుసున్న వ్యక్తిని గురువుగా ఎంచుకుంటే ఉత్తమమైన పని. లక్ష్యం తెలియని వ్యక్తిని ఎంచుకుంటే నిన్ను లక్ష్యం చేరనివ్వకుండా వివిధ మార్గాలను తీసుకుపోవడం తప్ప నీకు అంతిమ లక్ష్యాన్ని తెలియజేయడు, తీసుకుని వెళ్ళడు. కాబట్టి అంతిమ లక్ష్యాన్ని చేరుకొనకు ప్రధాన పాత్ర మొట్టమొదటి గురువుని ఎంచుకోవడం. తరువాత నీ లక్ష్యము తత్వమసి 18వ మెట్టు. ఈ 18వ మెట్టు ఎక్కడానికి ఈ మెట్లు అత్యంత నువ్వు ఎక్కవలసిన 18వ మెట్టు ఎక్కడానికి ముందుగా నీ ముందు 17 మెట్లని నీవు అధిరోహించాలి. ఈ 17 మెట్లను అధిరోహించిన తర్వాతనే అయ్యప్ప స్వామి వారిని నువ్వు చేరువవుతావు. ఇప్పుడు నువ్వు మొదటి మెట్టు మీద ఉన్నప్పుడు నీకు 18వ మెట్టు పైన ఉన్నటువంటి 18 అధిపతి అయినటువంటి అయ్యప్ప స్వామి వారు నీకు దూరంగా ఉన్నారు. ఒక్కొక్క మెట్టు 18 మెట్లు ఒకేసారి ఎక్కుతావు వెళ్ళినప్పుడు. కానీ నీవు ఎన్నో పడి అనే అర్థంలో ఎన్నో మెట్టు పూర్తి చేసావు అని అర్థం. అంటే ఈ మెట్టు పూర్తి చేసావు కూడా అక్కడ కొబ్బరిగా కొట్టావు. మీరు ఏదైనా కార్యక్రమం కూడా పూర్తి చేసావు, కొబ్బరిగా కొట్టేసాను అంటారు. 17 వరకు పూర్తి చేసినప్పుడు మెట్టుగా కొబ్బరిగా కొట్టుకుంటూ వెళ్ళేవారు పూర్వం. ఈ మెట్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి గుణం ఉన్నది. ఈ గుణమును విసర్జించుట సంవత్సరానికి ఒకటే పెట్టారు. ఎందుకయ్యా అంటే ఏది అంత సులభం కాదు. ఈ దేహంను పట్టుకున్నటువంటి కొన్ని లక్షణములు వదిలివేయట అంత సులభం కాదు. కాబట్టి సంవత్సరాలు ఒకటి ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టమని చెప్పి ఒక్కొక్క అవలక్షణమునకు లేదా ఒక దుర్గుణమునకు ఒక సంవత్సరం పాటు సమయం నీకు కేటాయించడం జరిగినది. ఈ 41 రోజుల పాటు అది దీక్ష యందు నీకు ఒక అవగాహన, దాని యందు నీకు ఒక నిబద్ధత కలిగి ఉండేటి కొరకు చేయనది 41 రోజుల పాటు దీక్ష. ఆ సంవత్సరం అంతా దాన్ని అనుసరించి ఒక గుణమును విడిచిపెట్టిన తరువాత 2వ మెట్టుకు ఎక్కవలసి ఉంటుంది. అందుకనే ఒక సంవత్సరంలో తీసుకున్నటువంటి 2 దీక్షల కింద ఉండవు, ఒకటి కిందే పరిగణింపబడతాయి. స్వామి, ఇది వాస్తవం. తరువాత ఒక్కొక్క మెట్టు అధిష్ఠించుతున్నప్పుడు ఈ అధిష్టానము అధిష్ఠించి వెళ్ళుచున్నప్పుడు అనేక మంది దీన్ని అధిష్ఠించి వెళుతున్నప్పుడు అనేకమైనటువంటి ఇందాక ఇప్పుడు చెప్పబోయేవి ఈ లక్షణములు విడిచిపెట్టగానే అవి ఎక్కేవారు ఉంటారు. దానివలన ఆ మెట్టు యొక్క అధిష్టాన దేవత యొక్క శక్తి క్షీణిస్తుంది. తంత్రులు కేరళ శబరిమల దేవస్థానం ఉండగా తంత్రులు ప్రశ్న వేసినప్పుడు శక్తి క్షీణిస్తుందని తెలుసుకుని చెప్పిన మాట పడిపూజ చేయమని చెప్పారు. ఆ పడిపూజ చేయడం వల్ల ఆ అధిష్టాన దేవతల యొక్క శక్తి ఉత్కృష్టమవుతున్నది. అయితే అక్కడ పడిపూజలే కాదు, ప్రతి గంట పడిపూజ చేయవలసినది చేరు ద్వారా వారి యొక్క శక్తి ద్విగుణీకృతం చేయవలేను అని నిర్ణయం జరిగినది. అందుకనే పడిపూజ చేసేటప్పుడు సంకల్పం ఉండదు. ఫలానా గోత్రీకుడు ఫలానా పేరు గల వ్యక్తి ఈ పడిపూజ చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఈ ఫలితం ఇవ్వండి అని చెప్పి ఒక రికమెండేషన్ అనుకోండి. సంకల్పం అంటే అది ఉండదు. ఎందుకంటే ఈ పడిపూజ అనేది చేసేది కేవలం ఆ అధిష్టాన దేవత యొక్క శక్తి పెంచడానికి, మన ఐహికమైనటువంటి కోరికలు తీర్చడానికి కాదు. ఇది మొదటి విషయం. ఈ పడిపూజ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి ఐహికమైన కోరికలు కోరకుండా 18 మీద అధిష్ఠించబడిన దేవత యొక్క శక్తి పెరగవలని మాత్రమే పడిపూజ చేయబడుతుంది. ఈ 18 మెట్ల పూజ చేస్తున్నప్పుడు ఏమైనా కోరిక కోరితే ఒక హుండీలో డబ్బులు వేసి దేవుడికని చెప్పి మళ్ళీ ఆ హుండీలో డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకున్న ఫలితాన్ని మనకు వస్తుంది. ఇక 2, పడిపూజ చేసేటప్పుడు
నియమనిష్టతో ఆ 18 మెట్ల యొక్క దీక్ష తీసుకుని 18 మెట్లు ఎక్కుతున్న వాళ్ళు లోపములు చేస్తే వాళ్ళ శక్తి క్షీణిస్తున్నదని మనం పడిపూజ చేసి మనమే శక్తిని ఇచ్చాం కాబట్టి మనకి ఇబ్బంది లేదులే అని చెప్పి మళ్ళీ మనం పొరపాటు చేసి 41 రోజుల పాటు దీక్ష పూర్తి చేయకుండా 10 మెట్లు ఎక్కితే దానివల్ల పాపమును గురవడం తప్ప పడిపూజ చేసిన ఫలితం ఉండదు. ఒకటి అయితే అందరికీ తెలియాల్సిన విషయం, ఈ 18 మెట్ల యొక్క దేవతలు ఎవరు, ఏ ఏ గుణములు విడిచిపెట్టడం వల్ల మనం తత్వమసి అవుతాం, నీవే భగవంతుడై ఉన్నావు అనే విధంగా చెప్పుకునే విధంగా తయారవడానికి ఏ ఏ గుణములను మనం విడిచిపెట్టవలేము. ఇది తెలుసుకుని పడిపూజ చేసినట్లయితే కనుక సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి తరువాత పనులలో 18 మెట్లు ఎక్కిన తరువాత తత్వమసి కింద మారి మరల కిందకి పడిపోకుండా ఉండే అవకాశం ఉన్నది. కావున పడిపూజ చేయవాలి, ఇది తెలుసుకోవాలి. అయితే మొట్టమొదటిగా 18 మెట్లకు 18 అధిష్టాన దేవతలు ఉంటారు. వాళ్ళు సనత్ కుమారుడు, రుద్రుడు, మేఘశ్యాముడు, దక్షిణామూర్తి, హయగ్రీవుడు, నాగేశ్వరుడు, బలరాముడు, ఇంద్రుడు, ఆదిత్యుడు, గణేశుడు, నారసింహుడు, వరుణుడు, పవనుడు, విష్ణువు, బ్రహ్మ, శివ, శ్రీదేవి, భువనేశ్వరి. ఇవి 18 మెట్లకు అధిష్ఠించినటువంటి 18 మంది దేవతలు. అయితే 17 గుణములు మాత్రమే చెప్పబడి ఉన్నవి. ఈ 17 గుణములను నీవు విసర్జించినట్లయితే 18వ అధిష్టాన దేవత అయిన భువనేశ్వరి ధర్మార్థ కామ మోక్షము నీకే అనుభవింపజేసి నీకు మోక్షము ప్రసాదించును. ధర్మార్థ కామములు నీకే అనుభవింపజేసి ధర్మబద్ధంగా మోక్షమును ప్రసాదించును. ఇది ఉవాచ. ఇప్పుడు మొదటి మెట్టు గురించి చూద్దాం. మొదటి మెట్టు యొక్క నిర్గుణము, దుర్గుణం. దుర్గుణం విడిచిపెట్టవలసింది ఏమయ్యా అంటే కామము. కామగుణ వినాశనార్థం ప్రథమ సోపానాధిష్టాన దేవత సనత్కుమార దేవత పూజాంచ కృషి. అంటే వాళ్ళు మాత్రం పైకి చెప్పరు, కానీ మనం పరిగణలోకి తీసుకుంటే ఈ విధమైన సంకల్పం చెప్పవలసి వస్తుంది. మనలో ఉన్నటువంటి కామగుణమును విడిచిపెట్టవలేము. ఇది 1 సంవత్సరం చేయవలసినటువంటి సాధన. కామము అనగా కోరిక. ఒక కోరిక ఉండడం తప్పు కాదు, అది ఎంతవరకు ధర్మబద్ధమైనది అనేది చూడడం ధర్మం. ఇప్పుడు ఈ దేహము నిలబడుట కొరకు శక్తి కావాలను. శక్తి రావడం కోసం భోజనం చేయాలి, ఆహారం తీసుకోవాలి. కాబట్టి నాకు ఆహారం కావాలి, ఇది ధర్మబద్ధమైన కోరిక. నాకు పంచభక్ష పరమాన్నములు కావాలి, అధర్మమైన కోరిక. ఈ దేహం నిలబడడం కొరకు ఆహారం ధర్మం. అంటే ఏది ధర్మమైన కోరిక, ఏది అధర్మమైన కోరిక తెలుసుకొని ధర్మమైన కోరికను మాత్రమే భగవంతుని యందు ఉంచవలేను, భగవంతుని ముందు విన్నవించవలేను. ఆ విధంగా విన్నవించడం వలన ఆ కోరిక నెరవేరు. ఈ మొదటి సంవత్సరం దీక్ష చేయుచున్న వాళ్ళకి మొట్టమొదటిగా నేర్పవలసింది ఏ విధమైన కోరికలు భగవంతుని కోరవలేను, ఏది ధర్మము, ఏది అధర్మము, ఇది బోధించాలి. బోధించి ఈ విధమైన కోరిక దీనికోసం కోరాలి. నీ శరీరం దేనికోసమయ్యా అంటే శరీరం ఉన్నది పరోపకారార్థం. ఇదం శరీరం పరోపకారం చేయడు, ఇతరులకు ఉపకారం చేయడికే నీ శరీరం. అపకారం తలపెట్టదు. ఏమండి? 2, నిన్ను నమ్ముకున్న వారిని పోషణ చేయాలి ఖచ్చితంగా. వారిని విడిచిపెట్టి గాలికి తిరగరాదు. ఇటువంటి ధర్మాన్ని బోధించాలి. దానికోసం ఏం చేయాలంటే భగవంతుని ప్రార్థించాలి, నాకు అవకాశాన్ని ఇవ్వమని చెప్పి. ఇప్పుడు ఇది ధర్మబద్ధమైన కోరిక. నాకు పంచభక్ష పరమాన్నములు కావాలని అధర్మబద్ధమైన కోరిక. కాబట్టి
ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది కోరితే ధర్మ కోరిక, ఏది కోరితే అధర్మ కోరిక అనేది మనం గురుస్వామి వివరించాలి. ఈ మొదటి సంవత్సరం మొత్తం కూడా దీని యందు సాధన చేయాలి. మనిషి కోరికను అదుపు యందు ఉంచుకుంటా పక్కవారితో పోల్చుకొని మనకి కూడా ఆశ కలిగి మనం కోరకూడదు. నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు కోరడం ధర్మం. నీవు కష్టపడిన దానికి కోరిక కోరడం ధర్మం. అది దాటి కోరిక కోరడం అధర్మం. కాబట్టి ఏది ధర్మమైన కోరిక అనేది నీవు తెలియాలి. నీవు గుర్తెరిగి ప్రవర్తించాలి. నీకు గుర్తు చేయవాడు గురువు. ఈ కోరికను జయించుట అనే మాట అంత సులభమైనది కాదు. అయినా ఎందులోనూ కూడా కోరిక లేకుండా ఉండుట అనేది చెప్పాల. ధర్మబద్ధమైన కోరిక, ధర్మ విరుద్ధమైన కోరిక అని రెండు ఉన్నాయి. ధర్మబద్ధమైన కోరికను కోరుకుంటూ జీవనం సాగించుట అనేది మొదటి సోపానం నీకు నేర్పేటువంటి విషయం. కాబట్టి ఏది కోరుకోవాలి, ఏది కోరుకోకూడదు భగవంతుని ఇది తెలుసుకోవాలి. ఈ కోరిక ఏదైతే ధర్మబద్ధంగాని కోరిక ఇదంతా కూడా ధర్మంతో ముడిపడి ఉంటుంది. ఈ పరిపూజ అనేది ఈ ధర్మబద్ధమైన కోరిక కోరుకోవాలి, అధర్మమైన కోరుకోకూడదు అనేటువంటి అధర్మమైనటువంటి కోరికలను విడిచిపెట్టడం అనే గుణమును విడిచిపెడితే మొదటి మెట్టు నువ్వు అధిష్ఠించుటకు అర్హుడివి. దాని మీద ఉన్నటువంటి అధిష్టాన దేవత ప్రీతి చెందుతుంది. ఇంకా రెండు, కామము తర్వాత వచ్చేది క్రోధము. క్రోధము అంటే కోపం, విపరీతమైన కోపం. ఒక స్థాయి వరకు వచ్చేదాన్ని కోపము అంటాము. ఆ స్థాయి దాటితే దాన్ని క్రోధము అంటాం. అది క్రోధము కింద మారుతుంది. అంటే ఇవాళ వాడుక భాషలో చెప్పాలంటే పగ పెంచుకోవడం. ఎలాగయ్యా అంటే ఒక వస్తువు ఒకరి వద్ద ఉంది, అది మన దగ్గర లేదు, మనకి కావాలి అని కోరుకోవడం కోరిక. అది మనకు అవసరమైతేనే కోరుకోవాలి అనేది ధర్మబద్ధమైన కోరిక. అది మొదటి మెట్టు. అది మనకు అవసరమైనప్పటికీ మనకి దక్కలేదు అని చెప్పి వాడి దగ్గర కూడా ఉండకూడదనే కోపాన్ని పెంచుకోకూడదు. ఇవాళ దీక్ష యందు చాలా వరకు గమనిస్తున్నది ఇదే. క్రోధముతో బుసలు కొడుతున్నారు. ఇది నమ్మరాని నిజం. పలానా వాడు దీక్ష చాలా అద్భుతంగా చేస్తున్నారండి అనండి మీరు. వాడిదే ఉందండి, వాటి ఎంత పైకి రంభాచారం, లోపల ఏమి ఉండదు అంటాడు వాడు. తగ్గింది అది వాడి యొక్క క్రోధమును బయట పెడతాడు. అకారణంగా వచ్చే కోపం అది. ఇప్పుడు కోపం ఎంతవరకు ఉండాలి అనే దానికి కూడా ఒక నియమం ఉంది. ధర్మబద్ధమైన కోపం వేరు, అధర్మమైన బద్ధ కోపం ఎక్కువ కాలం ఉంటుంది. ఆ పిల్లవాడు ఒక నిప్పు ముట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు మనం కోపంతో అరుస్తాం. అది ఎంతవరకు ఉండాలంటే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెనక్కి వచ్చేంత వరకు ఆ పిల్లవాడు వచ్చిన తర్వాత నీలో కోపం పోవాలి, వాత్సల్యం రావాలి. కూర్చోబెట్టి అట్లా కాదు నాన్న, ఇది కాలుతుంది, నిప్పు ముట్టుకుంటే అని చెప్పాలి. నీకు కోపం విశేషముగా ఉంది, దాని గురించి వివరణ చేయక వాత్సల్యం చూపకపోతే లేకపోతే తల్లి ఒక పువ్వు ఇచ్చి దేవుడి దగ్గర పెట్టాలంటే ఆయన ముట్టుకోవడానికి భయపడతాడు పిల్లవాడు. ముట్టుకుంటే తండ్రి కోపపడతాడేమో అని చెప్పి. ఈ క్రోధం అనేది కొనసాగింపు కోపమునకు. ఒక ధర్మబద్ధమైన కోపం కొంతవరకు ఉంది, తరువాత వాత్సల్యం వస్తుంది. నియమిత కోపం లేకుండా అపరిమిత కోపం ఉన్నదాన్ని క్రోధం అంటాం. ఇది మనిషిని పాడు చేసేస్తుంది. దీన్ని వదిలిపెట్టుట అనేది 2వ సంవత్సరం సాధన చేయాలి. అంటే ఇంకా మొదటి సంవత్సరం సాధన చేసాం కానీ కోరుకోవచ్చండి అంటే దాని అక్కడ సఫలీకృతం అయ్యేవా లేదనేది లెక్క. ఒకసారి సఫలీకృతమైన మళ్ళీ ఆలోచన రాదు. ఇక 2వ సంవత్సరం నీకు పూర్తయ్యేటప్పటికి ధర్మబద్ధమైన కోరికనే కోరాలి. ధర్మబద్ధమైన కోపమును కావలసినంత పరిధిలో ప్రదర్శించవచ్చు. ఇతరులకు ఉన్నదని చెప్పి మనకు వారి మీద పగ పెంచుకోరాదు. ఇక్కడికి 3వ మెట్టు యొక్క అధిష్టాన దేవత యొక్క ఏ గుణాన్ని హరిస్తుంది అంటే లోభము.
లోభము అనగా పిసినారిదనం అని మనం అనుకోవచ్చు. అంటే మన వద్ద ఉన్నది ఇతరులకు పెట్టుట అనే దాని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. అంటే దాన గుణం అనేది ఉండాలని చెప్పి ధర్మం చెప్తుంది. నీ దగ్గర వస్తువు ఉన్నది, నీకు కావాల్సిన అవసరతకు మించి వస్తువు ఉన్నది, ద్రవ్యం ఉన్నది, ఎదుటి వారికి కొంత అవసరత ఉన్నది ద్రవ్యంతో, నీకు ఆ ద్రవ్యమును సహాయార్థం అతనికి ఇవ్వవచ్చు, ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఉండుట లోభము అంటారు. ఇచ్చుడని పరస్పర సహకారము అనుకోవచ్చు, దానగుణం అనుకోవచ్చు. నా దగ్గరే ఉంచుకుందాము, నాకే ఉండాలి అనే ఉండేదాన్ని లోభము అంటాం. ఈ లోభము యొక్క ఇది తీసివేస్తే గుణమును 3వ మెట్టు చేరాలి. అంటే 3వ సంవత్సరం అయ్యేటప్పటికి ధర్మబద్ధమైన కోరికను, ధర్మబద్ధమైన కోపం ప్రదర్శించుట, ఇతరులకు సహాయకారిగా ఉండుట, లోభం అనే గుణమును విడిచిపెట్టుట. ఇక్కడ 3వ మెట్టు యొక్క ఫలితం పొందితే 4వ మెట్టు ఎక్కడానికి అర్హుడు. 4వ మెట్టు మోహము. మోహము అంటే దాని మీద మిక్కిలి ప్రీతి. అది నాకు కావాలి, అది నాకు కావాలి, అది నాకు కావాలి అని నువ్వు అన్నిసార్లు అనుకోవడం మోహం. ఆ మోహం నీ చేత ఏదైనా చేస్తుంది, ఎంతటి పనైనా చేస్తుంది. అయ్యప్ప స్వామి వారి యొక్క నామంలో మోహిని సుతుడు అని ఒక పేరు ఉన్నది. అంటే మోహినికి పుట్టినవాడు. మోహిని, మోహము కలిగించినది మోహిని. మోహిని అవతారం ఎప్పుడు ఎత్తుతారని విష్ణుమూర్తి? రాక్షసులకు దేవతలు కూడా క్షీరసాగర మదనం చేయుతున్నప్పుడు, అమృత బాండం ఉద్భవించినప్పుడు, రాక్షసులు మాకు కూడా అమృతమందు వాటా కావాలని అడిగినప్పుడు మోహిని అవతారం ఎత్తారు. అంటే వారి ఎందుకు మోహము కలిగింపు చేయి అవతారం రాక్షసులు. వాళ్ళు ఏం చేశారంటే, మోహము అంటే తదేక శ్రద్ధ. వాళ్ళ దృష్టంతసేపు కూడా ఆవిడ మీద ఉండిపోయిన తప్ప అమృత బాండాన్ని మర్చిపోయారు వాళ్ళు. ఈ మోహం 2 రకాలు: విషయమోహము, జ్ఞానమోహము. విషయములందు మోహం ఉన్నప్పుడు దాని అందే దృష్టి ఉంటుంది. ఇప్పుడు 20 డబ్బు దాచారు, అతనికి ధర్మనందు విపరీతమైన వాడి మోహం ఉన్నది. వాడు ఏం చేస్తాడంటే తలుపు తీసి చూసుకుని మనం తలుపు వేసుకుంటాడు. ఇంట్లో ఎవరన్నా వచ్చి వెళ్ళారా అనేది చూసుకుంటారు, ఉందా లేదా. రాత్రి పడుకునేటప్పుడు, పొద్దున్న లేచేటప్పుడు దాన్ని చూసుకుంటూ అలా ఉంటారు. అది విపరీతమైన మోహం దాని మీద. అంతే కదండి. ధర్మం ఈ మోహమును విడిచిపెట్టు అని చెప్పింది. కాబట్టి 4వ అధిష్టానం దేవత యొక్క విసర్జించు గుణం మోహం. ఈ మోహమును విడిచిపెట్టడం వలన జ్ఞానమోహం పెంచుకో, విషయమోహం తగ్గించుకో. ఇది ధర్మం చెప్పిన మాట. జ్ఞానమునందు మోహం కలిగి ఉండుట నీవు ఉన్నత స్థానానికి చేరుస్తుంది. విషయమునందు మోహం ఉండ నేను అతపాతాళానికి తొక్కివేస్తుంది. కాబట్టి మోహం విడిచిపెట్టి 4వ సంవత్సరం అయ్యేటప్పటికి నువ్వు మోహాన్ని కూడా విడిచిపెట్టాలి. దేని యందు కూడా అనురక్తి ఉండరాదు. 5వ సంవత్సరం దగ్గర వచ్చేటప్పటికి 5వ అధిష్టాన దేవత యొక్క విడిచిపెట్టు గుణం మదము. మదము అంటే అహంభావం అని చెప్పుకోవచ్చు కొంతవరకు. ఈ వస్తువు నా వద్ద ఉన్నది, నా వద్దనే ఉన్నది, నా వద్దనే ఉన్నది అనుకోవడం అహంభావం. ఇది నాదే, ఇదంతా ఇది నాది కాబట్టి, నాకేం ఉంది కాబట్టి నేను చెప్పింది జరగాల్సిందే, నేను చెప్పింది జరుగుతుంది. ఇది గర్వం. మనిషి పతనం అయిపోతాడు. ఈ గర్వము వలన మనిషి పతనం అయిపోవడానికి మొదటి మెట్టు. అంటే నా దగ్గర ఉంది కానీ ఈ పని ఎందుకు చెయ్యవు అని పక్కవాడిని చిన్నచూపు చూసేటువంటి విధానం తయారవుతుంది. ఎప్పుడైతే పక్కవాడిని చిన్నచూపు చూసావో
భగవంతుని దూరం జరుగుతున్నావు. వాళ్ళ మినిస్టర్ ఉంటాడండి, ఒక దేవాలయం వస్తాడు, అది ఏ వేళైనా అవని ఆయన ఏ విదేశం కల్పించాడు. లేదంటావా చిందులు దొక్కేసి వెళ్ళిపోతాడు. అంతేనే కాదు, అది గర్వం. ఆ పదవిని చూసిన వాడు గర్వం. ఈ గర్వం వల్ల భగవంతుడు హర్షించడు. కాబట్టి గర్వమును విడిచిపెట్టిన నాడు, ఈ మదమును విడిచిపెట్టిన నాడు భగవంతుడు చేరువవుతాడు. ఇప్పుడు మహిషి ఉందండి, వరము వలన వచ్చినటువంటి మదముతో ప్రవర్తించినది కానీ పతనం అయిపోయింది. అంతే కదండి. ఎవరో చంపలేడనే ఒక మదముతోటి ముల్లోకములను జయించి చేయడం వల్ల పతనం అయిపోయింది చూడండి. అదే వర గర్వం లేకుండా వరమును మంచిగా వాడుకుంటే బాగుండేది కదా. అందుకని వర గర్వము వలన వచ్చినటువంటి పతనం అది. 5వ సంవత్సరం నీ ఉన్నటువంటి అహంభావమును, గర్వమును, మదమును వదిలిపెట్టి వేయవలను. ఇంకా 6వ సంవత్సరం 6వ సోపానాధిష్టాన దేవత యొక్క విసర్జించవలసినటువంటి గుణం మత్సరము, మాత్సర్యము. కామక్రోధ లోభమోహ మద మాత్సర్యము మొదట 6 మెట్లకి అది విడిచిపెట్టవలసిన గుణములు. మాత్సర్యము అంటే సుప్రీం, ఇక నేనే ఫైనల్, నా మాట చెల్లుబాటు అవ్వాలి, నేను చెప్పిందే శాసనం, నేను చెప్పినట్టుగానే జరగాలి. ఈ విధమైన ఉన్నదాన్ని మాత్సర్యం అంటాడు. ఎదుటివారికి అవకాశం ఇవ్వలేక వాడిదే ఫైనల్ అంటగా మాట్లాడతాడు. దీన్ని విడిచిపెట్టిన నాడు 6వ మెట్లు అధిష్ఠించడానికి నీకు అధికారం ఉన్నది. ఈ 6 మెట్లు విడిచిపెడితే 6వసారి పూర్తయిన గురుస్వామి అంటారు. అంటే అత్యంత ప్రధానమైనటువంటి ఈ 6 గుణములను విడిచిపెట్టినాడు కాబట్టి అతనికి ఒక మార్కు వేసి దాన్ని గురుస్వామి అని పిలవవచ్చును. అతను వేరొకరికి బోధ చేయవచ్చు అనే ఒక అధికారాన్ని నీకు ఇవ్వడం జరిగింది. ఏమంటే ఈ 6 అయిన తర్వాత 7వది వచ్చేసి దర్పము. దర్పమును మనం మన భాషలో చెప్పాలంటే డంబాచారం, షోయింగ్. ఒక్కొక్కరు ఉంటారు దేవాలయంలో అన్నీ గొలుసులు వేసుకుంటాడు, మళ్ళీ అంత పంచి కడతాడు, చుట్టూ మంది మార్బలం దండం పెడుతున్నట్టుగా రోజు. కానీ వాడి దృష్టి అంతా బయట పెట్టుకొచ్చిన 5,000 రూపాయల చెప్పుల మీద ఉంటుంది, పట్టుకుపోతాడేమో ఎవరైనా. దర్పాన్ని ప్రదర్శించిన నాడు భగవంతుని ఎన్నడూ చేరువు కాలేవు. ఈ చిలుకూరు బాలాజీ దేవాలయంలో విఐపీలు ఉండరు, అసలు విఐపి అనే పదం లేదు, దర్పం చూపించడానికి అవకాశం లేదు. ఈ విధంగా దర్పాన్ని విడిచిపెట్టినాడు ఏదో ఒక 7వ మెట్టును ఎక్కడానికి నీకు అధికారం వస్తున్నది. 6వ సంవత్సరం అయిన వెంటనే నీకు గురుస్వామి అని చెప్పి మళ్ళీ ఒక ఎర్ర కన్నుగా పడిన వెంటనే నేను గురుస్వామిని, నా కింద శిష్యులు, నేను చెప్పింది చెయ్యండి, ఆ దర్పం చూపించరాదు. అందుకనే ఈ 7వ మెట్టుకు అధిష్టానం దర్పాన్ని పెట్టారు. ఈ 6 ఏమైనా గురుస్వామిని చేశారు కాబట్టి నీకు అధికారం వచ్చిందని చెప్పి దర్పం చూపిస్తావేమో, అది చూపించకుండా ఉండడం కోసం 7వ మెట్టుకు దర్పం అని పెట్టారు. ఆ దర్పం, డంబాచారం, షోయింగ్ అది తీసివేసేస్తే కన్నా 7వ మెట్టును అధిష్ఠించి నీకు అధికారం ఉన్నది. అయిన తర్వాత అహంకారం. అంతటి వాడు లేడంటాడు. నేనే గొప్ప, నేను గొప్ప, నేనే గొప్ప, ఇదంతా మందే రాజ్యం, వీళ్ళందరూ మన శిష్యులే. ఈ అహంకారం వద్దు. ఈ అహంకారాన్ని విడిచిపెట్టిన నాడు నువ్వు 8వ అధిష్టానం చేయుటకు అధికారం వచ్చినది. అహంకారం అయిన తరువాత వక్రదృష్టి 9వ అధిష్టానానికి. నీ దృష్టి నిశ్చలముగా ఉంచుట, పరిపరి విధములుగా వంకరగా ఆలోచించవద్దు. ఇప్పుడు 8 సార్లు వేసినా 9వసారి ఖచ్చితంగా మనిషికి వచ్చే డౌట్, ఇంత చేశాం కదా, మనకు అడ్డే ఉంది, ఇంకా మనం ఏదైనా చేయొచ్చు, మనం చెప్పింది చెల్లుబాటు అవుతుంది సమాజంలో. ఇప్పుడు 8 సార్లు వేసేదనగానే సమాజం చెల్లుబాటు అవుతుంది కాబట్టి మనం ఏదైనా చేయొచ్చనే వివిధ పరమైన ఆలోచనలు చేయరాదు అని 9వ సోపానం కింద వక్రదృష్టిని పెట్టారు.
ఆ వక్ర దృష్టిని వదిలిపెట్టుకుంటే కనుక 9వ సోపానాన్ని అధిరోహించే అవకాశం అధికారం నీకు వస్తుంది. ఇంకా 10వది కటుశబ్ద. 9 సార్లు వేసుకురాడనగానే 10వసారి సహజంగానే మీ చుట్టూ చేరే జనం ఎక్కువ. వాళ్ళు మొదటిసారి రెండోసారి వేసుకున్న వాళ్ళు జ్ఞానులు, అర్ధజ్ఞానులు, అజ్ఞానులు అందరూ ఉంటారు. సామరస్యంగా వారికి అర్థమయ్యేలా చెప్పాలి తప్ప నువ్వు కటువుగా మాట్లాడరాదు. కోపము రాకూడదు, ఎందుకంటే కోపాన్ని వాళ్ళని జయించేవారు. పరిమిత సంఖ్యలో కోపం రావాలి. అలాగని కటువుగా మాట్లాడరాదు, సౌమ్యంగా మాట్లాడాలి. ఇది 9వది. 10వది కటుశబ్ద. ఈ కటువుగా మాట్లాడే విధానాన్ని మార్చుకుంటే 10వ అధిష్టాన దేవత ఎక్కడానికి నీకు అవకాశం ఉన్నది. ఇంకా 11వది జిహ్వ చాపల్యము. ఇవాళ నేను చెప్తున్నా, దీనిలో ఎంతమంది 41 రోజుల పాటు దీక్ష చేసి 4 రోజుల ప్రయాణం చేసి 46వ రోజున ఇంటికి వచ్చి మాల విసర్జన పూర్తయిన తర్వాత చాలామంది మధ్యలోనే తీసేస్తున్నారు. నియమం మన దీక్ష తీసుకున్న చోటనే విడిచిపెట్టాలి. మాల తీయాలి తప్ప దీక్ష విరమణ ఉండదు. ఎంతమంది, అది కూడా చెప్తా తర్వాత, ఎందుకు చెప్తాను ఈ మాట అనేది. ఎంతమంది 47వ రోజున ఏ వారమైనా కానీ నాకు నాన్ వెజ్ కావాల్సిందే అని చెప్పి గొడవ చేసేవాళ్ళు లేరా? లేకపోతే ఉల్లిపాయ తినాలి అని. జిహ్వ చాపల్యం అని అంటే నాలిక మీద అదుపు, రుచియందు అదుపు నీకు ఉండవలసింది. దొరికిన దాన్ని స్వీకరించడం. ఇది 11వ అధిష్టాన దేవత యొక్క విడిచిపెట్టవలసిన గుణం. అప్పుడు ఏది దొరికినా లోపల వేసుకుంటాం. ఆకలి అనే పుండుకి ఆహారం అనే మందు, రమణ మహర్షి చెప్పిన విధంగా. అప్పుడు నీ జిహ్వ చాపల్యాన్ని నువ్వు అధిగమించినట్లయితే 11వ సోపానమును నీవు అధిష్ఠించిన వాడు అవుతావు. 12వది ఆకర్షణని విసర్జించుట. ఆకర్షణ స్వభావం అంటే 10 మంది నన్ను చూడాలి అనేటటువంటి లక్షణము విసర్జించుట 12వ సోపానం. అంటే ఎలాగండి అంటారు. ఒక్కొక్కరు ఉంటాడు, బంగారు పువ్వులు వేయించిన రుద్రాక్షలతో అయ్యప్ప మాల వేసుకుంటాడు. అంతమంది స్వామికి వచ్చిన పూజ చేస్తే ఈయన ఒక్కడిని మెరుస్తుంది అందరికన్నా. బంగారుతో చేయించుకుంటాడు ఆయన అంటారు రహస్యంగా, పైకి చెప్పరు. మళ్ళీ అన్న తరువాత అందరూ ఆయన వైపే మాట్లాడతారు. ఇప్పుడు ఆకర్షిస్తున్నాడు అందరినీ కూడా. 2 ఇంకొక విధంగా చెప్పచ్చు. ఈ ఆకర్షణ నచ్చిన విధంగా మాట్లాడితే మన వైపు ఆకర్షితులు అవుతారు. ఏం చేసినా కరెక్టే అని, మీరు చెప్పింది కరెక్టే అని అన్నాం అనుకో, ఈయన మనవాడే అనుకుంటారు. వాళ్ళు ఆకర్షిస్తున్నావు నువ్వు ఆయన. ఆ విధంగా ధర్మను పట్టుకుంటే ఈ ఆకర్షణ ఉండదు. ధర్మము చెప్పినప్పుడు మనిషి కటువుగా ఉంటాడు, అది ఎదుటి వారికి నచ్చదు, కాబట్టి ఆకర్షింపబడడు. యశధారణ ద్వారా కానీ వాక్కు ద్వారా కానీ ఆకర్షణ చేయకుండా ఉండు విధమును ఉండవాలి అని చెప్పి ధర్మం చెప్పింది. ఆ విధంగా ఆకర్షణ చేయు విధానమును విడిచిపెట్టుట 12వ సోపానం యొక్క విడిచిపెట్టవలసినటువంటి దుర్గుణం. ఆ తర్వాత 13వ అధిష్టాన దేవతకు విడిచిపెట్టవలసిన స్పర్శ సుఖము. ఈ స్పర్శ సుఖము అన్నది కొంత విచిత్రమైన పదం. దీని గురించి పూర్తి వివరణ ఈ సందర్భంలో ఇవ్వడం ధర్మం కాదు. ఈ స్పర్శ సుఖము గురించి ఎవరికి వారు కొంత ఆత్మబోధ చేసుకోవలసి ఉంటుంది. అంటే కొన్ని స్పర్శల వలన సుఖము కలిగి ఉంచగాక కానీ ఆ సుఖము శాశ్వతమైన సుఖము కాదు, నిమిత్త మాత్రమైన సుఖము. ఆ స్పర్శ సుఖముల యందు లోలత్వం పనికిరాదు. ఆ సుఖమునకు లోలుడైనప్పుడు అతడు అధిష్టాన దేవతను అధిరోహించుటకు అవకాశము లేదు. అందుకని ఆ స్పర్శ సుఖమును వదిలిపెట్టవలను అని ధర్మం చెప్పింది. దాని గురించి అంతకు మించి వివరణ నేను ఇవ్వదలుచుకోవాలి. తర్వాత
14, 15, 16 మెట్లు సత్వగుణము, తమోగుణము, రజోగుణము త్రిగుణములను రిప్రజెంట్ చేస్తాయి. ఈ త్రిగుణములను విడిచిపెట్టవలను. అంటే ఏ ఒక గుణము కూడా అంత మంచిది కాదు. సత్వము అంటే సాత్వికము. ఒక చెమ్మ మీద కొడితే రెండో చెమ్మ చూపించడం అనేది అనుకోని ఇంచుమించుగా అలాంటిది. ఇది అన్ని చోట్ల పనికిరాదు. అధర్మము జరుగుతున్నప్పుడు నాకెందుకని వెళ్ళిపోకూడదు, ప్రశ్నించాలి. అక్కడ సాత్వికం పనికిరాదు. అన్ని వేళ సాత్వికాన్ని విడిచిపెట్టాలి. కొన్ని సందర్భంలో సాత్వికం పనికిరాదు. తరువాత రజోగుణం, రాజసం. అంటే రాజసగుణం, రజోగుణం అంటే రాజసమే. రజోగుణమునకు అర్థం చెప్పవలేను అంటే ప్రతి చోట ప్రశ్నించే స్వభావం, లేదంటే ప్రతి చోట కూడా తన యొక్క ఆధిపత్యమును ప్రదర్శించేటటువంటి స్వభావం, అది కూడా పనికిరాదు అన్ని వేళ. మూడవది తమోగుణం, తామసము. తామస గుణం ప్రధానం ఏమిటంటే మౌనము. అన్ని వేళ మౌనము కూడా మంచిది కాదు. కాబట్టి ఈ 3 గుణములను కలిపి వాడుకోవాలి. పూర్తిగా విడిచిపెట్టడం మంచిది కాదు. అది ధర్మ సంబంధమైనది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ విధమైన గుణమును ఉపయోగించుకోవాలి. అందుకని చెప్పి 14, 15, 16 సత్వ రజో తమో గుణములు ఉన్నాయి. 17వ అధిష్టాన దేవత శ్రీదేవి అవతారం. ఆమె యొక్క విడిచిపెట్టవలసినటువంటిది లేదా అలవరుచుకోవాల్సింది, ఇక్కడ 17వ దాని దగ్గరికి వచ్చే అలవరుచుకోవాల్సింది గుణ నిగ్రహం. అడవి కాని చోట అధికులం అనరాదు అని చెప్పి, అవకాశం లేని చోట మనం అధికులం అని చెప్పి ప్రసంగించకూడదు. అక్కడ తమో గుణమును అలవాటు చేసుకోవడం. తాపస గుణం అంటే మౌనం. ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రాజస గుణాన్ని అలవర్చుకోవాలి, రాజస గుణాన్ని ప్రదర్శించాలి. ఒక పూజ యందు సాత్వికంగా మాట్లాడాలి, సాత్విక గుణం సత్వగుణాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ గుణ నిగ్రహం అంటారు దీన్ని. ఏది ఎక్కడ మనలో 3 గుణములు ఉన్నవి, దేన్ని ఎక్కడ ప్రదర్శించాలని, ఎక్కడ నిగ్రహించుకోవాలి అనేది ఈ 17వ మెట్టు వచ్చేటప్పుడు ఈ గుణములని నిగ్రహంగా ఉంచుకోవాలి. ఈ 17 కనుక చేసినట్లయితే ఆ దుష్టగుణం విసర్జించి మంచి గుణం అలవర్చుకున్నట్లయితే కనుక 18వ అధిష్టాన దేవత అయిన భువనేశ్వరీ దేవిని అధిష్ఠించి ధర్మ అర్థ కామములను అనుభవించి ధర్మబద్ధంగా, ధర్మార్థ కామములు అంటే ధర్మము, అర్థము, కామము కదా. ధర్మముగా సంపాదించేటువంటి అర్థమును, ధర్మముగా చేయటువంటి కామమును, ధర్మముతో ముడిపెట్టిన అర్థము, ధర్మముతో ముడిపెట్టిన కామమును అనుభవించి మోక్షము పొంది అక్కడ ఉంటుంది తత్వమసి. ఇన్ని విసర్జించి ఉన్నావు కాబట్టి నాలో నీవున్నావు, నువ్వు నేనే ఉన్నావు. అది తత్వమసి. అంతిమ లక్ష్యం ఏమయ్యా అంటే ఇవన్నీ విడిచిపెట్టుట. ఇవన్నీ విడిచిపెట్టి తత్వమసి అయిన 18వ స్వారి వెళ్ళిన గురుస్వామి ఎవరైనా ఒకరిని చూపించండి. ఎవరి దీక్ష సఫలమైనది, ఎవరి దీక్ష అంతిమ లక్ష్యము చేరినది. ఇంతవరకు వచ్చి తత్వం బోధపడిన తరువాత నేను అయ్యప్ప స్వామి ఒకటే అని అర్థమైన తరువాత ఇంకా దీక్షకు వెళ్ళడు. దీక్ష విడిచిపెట్టడు. అసలు ఇంకా దీక్ష విడిచిపెట్టడం మాల తీయడం తప్ప ఆ సంవత్సరం అంతా దాన్ని అలవరుచుకోవాలి కదా. రెండవ సంవత్సరం ముందు దాంతోపాటు దీన్ని అలవరుచుకోవాలి. సర్పిలాకార పద్ధతి. 3వ సంవత్సరం ముందు రెండింటిని అలవరుచుకుంటూ 3వది అలవరుచుకోవాలి. నేర్చుకుంటూ పాతవి మర్చిపోకుండా 3టిని ఆచరణలో పెట్టాలి. అలా 17 ఆచరణలో పెడితే 18వ కదా. ఇలా చేసిన గురుస్వామి ఎవరున్నారండి? ఇలా చేస్తే ఇంకా 19వసారి వెళ్ళవలసిన అవసరం లేదు. వెళ్ళవచ్చును. ఎందుకంటే తనని నమ్ముకుని చేరి వచ్చిన శిష్యులకు మార్గము నిర్దేశనము చేయుట కొరకు మాత్రమే శబరిగిరి యాత్ర చేయవచ్చును. ఇక అర్థమయ్యే ఉంటుంది. ఇక ఆ తర్వాత లెక్క ఉండదు. మన ఇంటికి మనం వెళ్తే లెక్క పెట్టుకుంటామని ఎన్నిసార్లు వెళ్ళామని.
అది నీ సొంతం అయిపోయింది కదా, అప్పుడు ఇక నువ్వు లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? వెళ్ళక్కల్లా, వెళ్ళినా లెక్క పెట్టక్కల్లా. 18తో సరి, ఇంక తర్వాత లేదు. ఇక నీ ఇల్లు అది, నువ్వు వెళ్ళడం రావడం నీ ఇష్టం. ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎప్పుడైనా రావచ్చు, తప్ప అది లెక్కలోకి రాదు. ఇప్పుడు చెప్పండి, సంపూర్ణమైన లక్ష్యమును చేరిన వ్యక్తి ఎవరు? ఎవ్వరూ ఉండరు. 99%. కాబట్టి ఈ గుణములలో అత్యధికమైనటువంటి గుణములు విసర్జించేటువంటి వారు ఎవరున్నారో అతన్ని గురువుగా ఎంచుకొని చేయవలసి ఉంటుంది దీక్ష. పడిపూజకి కారణం ఏమయ్యా అంటే, ఇది తెలుసుకుని పడిపూజ చేస్తే ఏదేది ఏ సంవత్సరంలో విడిచిపెట్టాలి, విడిచిపెట్టడానికి ఎంత సాధన చేయాలి, విడిచిపెట్టడానికి మనకు ఎంత టైం ఇచ్చారు, ప్రతిదానికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. 10th క్లాస్ పరీక్ష రాయాలి అంటే 10 నెలల విద్యాభ్యాసం తర్వాత 11వ నెలలో పరీక్ష ఉంటుంది. 9 నెలల విద్యాభ్యాసం తర్వాత 10వ నెలలో పరీక్ష, ఒక టైం పీరియడ్ ఉంది. దాని విధంగానే 1 సంవత్సరం పాటు టైం ఇచ్చాడు ఒక గుణమును విడిచిపెట్టుటకు. కాబట్టి ఈ గుణములను విడిచిపెట్టుకుంటూ ఎదరికి వెళ్ళి నీ ప్రయాణం చేయుట, ఇలా చేయటం వల్ల నీ దీక్ష సఫలమవుతుంది. అంతిమ లక్ష్యాన్ని చేరతావు. ఒకసారి లక్ష్యం చేరిపోయిన తర్వాత, అంటే తత్వమసి చేరిన తర్వాత, ఆయనగా నువ్వు మారిన తర్వాత మళ్ళీ ఈ గుణాలన్నీ మొదలు పెడతా అంటే కాదు, మొదలు పెట్టవలసిన అవసరం ఉండదు. 17 సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేసిన కోరికను కోరకుండా ఉండుట, లేదా ధర్మబద్ధమైన కోరికనే కోరుట అనేది 18వ సంవత్సరం విడిచిపెట్టి మళ్ళీ కోరుతా అంటే అది నీ వల్ల కాని పని. కాబట్టి ధర్మం రెండు, ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే ఏది ధర్మము అనేది కూడా చెప్పేవాడు ఉండాలి, లక్ష్యము చేర్చువాడు ఉండాలి. దీనికోసం ఈ 18 మెట్లకి మనం పూజ చేస్తాం. అంటే ఈ పూజ చేయడం వల్ల ఫలితం నాకే వస్తుంది కదండి అనుకుంటే కనుక తప్పు. ఎవడైతే నియమములను అనుసరించి 41 రోజుల పాటు లేదా కేరళ సాంప్రదాయం ప్రకారం 51 రోజుల పాటు దీక్ష చేసి 102 చన్నీటి స్నానాలు చేసి ఇరుముడి కట్టుకుని 18 మెట్ల అధిష్టానం చేయగలిగితే కనుక వాడు ఏ అధిష్టాన దేవత అంటే ఎన్నో పడిలో ఉన్నాడో ఆ అధిష్టాన దేవతకు అనుగ్రహం కలుగుతుంది. నేను మొదట చెప్పినట్టుగా నీవే పడి పూజ చేసి వారి యొక్క బలాన్ని పెంచి, నేను పెంచిన బలమే కదా అని చెప్పి నీవు లోపము చేసి అధిష్ఠించే కనుక నీ యందు కూడా దోషము ఉచ్చరించబడుతుంది. ఒక పామును పెంచినప్పటికీ పాలు పోసుకుని సందర్భానుసారం కాటు వేయి విధముగా అది నిన్ను వెంటాడుతుంది ఆ పాపం. నీవే పడి పూజ చేసి ఉండొచ్చుగాక, నీవే వారి యొక్క శక్తి పెంచి ఉండొచ్చుగాక, కానీ నీవు చేసిన పాపము నిన్ను పరిహరింపబడుగాక, నిన్ను పరిహారం కోరుతుంది. కాబట్టి ఇది తెలుసుకున్నవాడు ఖచ్చితంగా నియమము ద్వారానే 18 మెట్లు ఎక్కుతాడని భావిస్తూ మీ యొక్క దీక్ష దిగ్విజయమవుగాక, మీ దీక్ష మిమ్మల్ని అంతిమ లక్ష్యం వైపు చేరవేయుగాక అని ఆ అయ్యప్ప స్వామి వారిని మనసారా ప్రార్థిస్తూ పడి పూజలందు అత్యంత జాగరూకత వ్యవహరించవలసినదిగా కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప.